పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైంది ఆర్టీసీ డ్రైవర్ల పరిస్థితి. ఉద్యోగాల్లో ప్రమోషన్ మాట దేవుడెరుగు. ఉన్న ఉద్యోగం సరిగా చేసుకునే అవకాశం కూడా లేకుండా పోతోంది. రోజు డ్యూటీకి హాజరవుతున్నా నెలలో సగం జీతం మాత్రమే వస్తోందంటున్నారు. అద్దె బస్సుల రాకతో ఉద్యోగానికి సెక్యూరిటీ లేకుండా పోయిందంటున్నారు ఆర్టీసీ డ్రైవర్లు. సిటీలో ఆర్టీసీ డ్రైవర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. నగరంలో ప్రస్తుతం అద్దె బస్సుల సంఖ్య 397కు చేరింది. కానీ ఇవి కాస్త రోడ్డెక్కడంతో ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. రోజు ఉద్యోగానికి హాజరవుతున్నా డ్యూటీ చాట్లో మాత్రం పేరుండడం లేదు. కండక్టర్లను అద్దె బస్సుల్లో డ్యూటీకి పంపడంతో డ్రైవర్లు డ్యూటీకి వచ్చినా ఉపయోగం లేకుండా పోతోంది. అద్దె బస్సులు రావడంతో ప్రస్తుతానికి జరిగేటువంటి ఇబ్బందులు ఏంటంటే, కొత్త రిక్రూట్మెంట్ ఆల్రెడీ 3 సంవత్సరాలైంది బంద్ అయ్యి, ఇప్పుడు వచ్చినటువంటి అద్దె బస్సులతో ఉన్నటువంటి స్టాఫ్ని ఏం చేస్తారో ఎవరికి తెలియదు. ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిక్గా మిగిలిపోయినటువంటి కార్మికులను ఇప్పటివరకు అయితే రెగ్యులర్ చేయలేదు. వచ్చేటువంటి అద్దె బస్సులకు ఎంత మతుకు ఎంత గ్యారంటీ ఉంటుందో మాకైతే తెలియదు. రాను రాను ఏమవుతుందో అటువంటి ఆర్టీసీ సంస్థ గురించి ఇప్పటివరకు ఏ నాయకులకు కానీ ఏ కార్మికులకు కానీ మేనేజ్మెంట్ ఇంటిమేషన్ ఇవ్వట్లేదు. కనీసం సిస్టమేటిక్స్ కూడా ఏం తెలియజెప్పట్లేవు. అద్దె బస్సులు వస్తే నష్టమైంది, రాకుంటే నష్టమైనది. ప్రజానికానికి సాయం చేయడానికి రవాణా సంస్థ ముందుకుంది, కానీ అద్దె బస్సులో ఏమవసరం? ఆర్టీసీలో 3 ఏళ్లుగా డ్రైవర్ల పోస్టులకు రిక్రూట్మెంట్ లేదు. తెలంగాణ వచ్చాక ఉద్యోగాలు పెరుగుతాయని భావించినా నిరాశ మిగిలింది. అద్దె బస్సుల రాకతో ఉన్న ఉద్యోగాలకు ఎసరు పడుతుందంటున్నారు ఆర్టీసీ డ్రైవర్లు. కొత్త ఉద్యోగాల మాట ఎలా ఉన్నా ఉన్న ఉద్యోగాలకు అద్దె బస్సుల రాకతో ఎసరు పడ్డట్టయిందంటున్నారు. డ్యూటీలకు రోజు హాజరవుతున్నా నెలలో 15 నుంచి 20 రోజులు జీతం మాత్రమే చేతికి రావడంతో ఇళ్లు గడవడం కష్టంగా ఉందంటున్నారు డ్రైవర్లు. కార్మికులందరూ దాదాపు 30%, 25% డ్రైవర్లందరూ రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉంది. హైదరాబాద్ మహానగరంలో దాదాపు 15 నుంచి 1800 బస్సులు ప్రవేశపెట్టాలని చెప్పేసి యాజమాన్యం ఆలోచన చేస్తూ ఉంది. అదే కనుక జరిగితే మరి ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ అని ఏదైతే అంటుందో అది ప్రైవేటు పరం చేయడానికి ముందు చూపుగా ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అద్దె బస్సుల ప్రతిపాదన నుంచి మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ మాకు కరెక్ట్ క్లారిటీ ఇచ్చి అద్దె బస్సులను ప్రవేశపెట్టద్దని చెప్పేసి కార్మికుల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అద్దె బస్సులు రావడం వల్ల మాకు డ్యూటీలు దొరుకుతలేవు. అందు గురించి నెలకు ఒక 10-12 డ్యూటీలు చేస్తున్నాం. 30 రోజులు డ్యూటీనే ఉంటున్నాం. వీడికి డిపోకి వచ్చినాకనే తెలుస్తుంది. ఇక డ్రైవర్ ఎక్కువైపోయి డ్యూటీలు దొరికాయి. ఇప్పుడు డ్రైవర్ కండక్టర్ ఉంటేనే డ్యూటీ, లేకపోతే డ్యూటీ ఉండదు. కండక్టర్ ఈ ప్రైవేట్ బస్సులకు వెళ్ళిపోవడం వల్ల డ్రైవర్లకి ఇక్కడ డ్యూటీలు దొరుకుతలేవు. 500 అద్దె బస్సులకు టెండర్స్ కాల్ ఫర్ చేస్తే 26,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఏ లాభం లేకపోతే ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు అద్దె బస్సులపై ఎందుకు ఆసక్తి చూపిస్తాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు అటు ప్రభుత్వం ఇటు ఆర్టీసీ వ్యవహారం చూస్తుంటే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ఉందంటున్నారు నిపుణులు.